తీసుకొచ్చాను. ఈ సంవత్సరం 48% వర్షాభావం. ఆల్మట్టికి నీళ్లు రాలేదు, నారాయణపూర్కి రాలేదు. కానీ కృష్ణా డెల్టా కాపాడుతున్నామంటే ఆ రోజు చూపించిన దూరదృష్టి కారణమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఆ రోజు నన్ను చాలా మంది విమర్శించారు, మీరు చేయడానికి వీల్లేదన్నారు. నేను ఒకటే చెప్పాను, ఎవరు ఎన్ని విధాల అడ్డుపడినా కృష్ణా డెల్టాను కాపాడుతా, పట్టిసీమ పూర్తి చేస్తానని పట్టుదలతో పూర్తి చేసి మిమ్మల్ని కాపాడుకున్నాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఒక గేమ్ చేంజర్. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి. 2 పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నా వరకు కలపాలని అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంత చేసినా ఈ ఊరిలో పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చకుండా సముద్రంలో పంపించి ఎక్కడో శ్రీశైలం నుంచి లేకుంటే ఉత్తర భారతదేశం నుంచి మీరు నీళ్లు తినంటే ఇది భగీరథ ప్రయత్నం అవుతుంది. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. 3 మీటర్లు 8 మీటర్లో ఉండాలి. ఆ నీళ్లే మనం వాడుకోవాలి. కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఈ రోజు కానీ మనం కానీ ఇది చేయకపోయింటే ఇక్కడ రొయ్యల ఉత్పత్తి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచి నీళ్లు వచ్చాయి, రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడే రాము గారు చెప్పిన 48% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క యుద్ధం వల్ల పరిస్థితులన్నీ అతలాకుతలమైనాయి, లాజిస్టిక్స్ డిస్టర్బ్ అయినాయి. మన షింపుకు ధర తగ్గే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క చూస్తే మనం వాడే ఫీడ్, ఫిష్ ఆయిల్ కానీ సోయాబీన్ మిల్ కానీ ఇవన్నీ కూడా ఎగుమతి అయిపోవడం, దిగుమతి చేయకుండా పోవడం, దీనివల్ల కూడా రేట్లు పెరిగి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. మొన్నే పీయూష్ గోయల్ గారితో మాట్లాడాం, నిన్నే నిర్మలా సీతారామన్తో మాట్లాడాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉండే ఏకైక ఇండస్ట్రీ అక్వాకల్చర్. రైతాంగాన్ని లాభసాటిగా ముందుకు తీసుకుపోయేది ఈ యొక్క అక్వాకల్చర్. అందుకే ఇవన్నీ కూడా కాపాడతాం. అందుకే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ₹50 కరెంటుతో జోన్ నాన్ జోన్ అనే పేరు లేకుండా అందరికీ ₹50 కరెంట్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. ఇప్పుడే ఒక మాట చెప్పాడు రాము గారు, ఊరల్లో చైతన్యం తీసుకొస్తాం, ఎక్కడ పొల్యూషన్ లేకుండా చూస్తామని. అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీ ఫామ్ పండ్లో కూడా పొల్యూషన్ లేకపోతే దానివల్ల దిగుబడి పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. దానికి అదనంగా ట్రేసబిలిటీ చేయగలిగితే మన ప్రోడక్ట్ ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒకటి ఆలోచిస్తున్నారు, కలుషితమైన భోజనం తినడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఎక్కడన్నా మీరు యూరియా ఎక్కువ వేస్తే టెస్ట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి.
క్రిమి సంహారక మందు ఎక్కువ కొడితే దాన్ని వాడే పరిస్థితులు లేరు. మనలో చైతన్యం వచ్చి నేను అందుకనే ముందు చూపుగా ఎప్పుడో దీనికోసం ఈ యొక్క నేచర్ ఫార్మింగ్ కూడా ప్రకృతి సేద్యాన్ని కూడా తీసుకొచ్చాం. మొన్నే మీ అందరికీ రైతులందరికీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పొగాకు రైతుల సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా ఆదుకుంటాం. నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ కష్టాలున్నాయి, కానీ మీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నేను ఆ రోజు చెప్పింది ఎన్ని ఇబ్బందులున్నా మిమ్మల్ని ఆదుకుంటాను, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి సూపర్ 6ని బ్రహ్మాండంగా అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. ఇప్పటికే మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా